బర్నింగ్ టాపిక్. ఇరాన్ చుట్టూ జరుగుతున్న జగడాలు, పెరిగిపోతున్న చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా మరో 4.5 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది. కొన్ని లక్షల మంది దరిద్రావస్థలో కూరుకుపోయి చనిపోతారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి అంచనా వేసి ఇచ్చిన డేటా ఇది. అటు 3 ఏళ్ల కిందట మొదలైన యుక్రెయిన్ యుద్ధం ఆగిన దాఖలా లేదు. జెలెన్స్కీతో రాయబారాలు సాగిస్తూనే ఉన్నారు యూరోప్ లీడర్లు. భూగోళంపై 2 వేరువేరు చోట్ల వార్ టెన్షన్లు. యుద్ధాలతో ప్రత్యక్ష నష్టం పిడికడన్ని దేశాలకే కావచ్చు, పరోక్ష నష్టం మాత్రం చాలా దేశాలు చవిచూస్తున్నాయి. యుద్ధ భూమికి దూరంగా ఉన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇంధన ధరలు పెరిగి నిత్యావసరాలు దొరక్క జనం ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో తాజాగా చెలరేగిన మంటలు ఇండియాలో కామన్ మ్యాన్ నెత్తికంటుకున్నాయి. వాట్ నెక్స్ట్? సమీప భవిష్యత్తులో ఇండియాపై ఇరాన్ వార్ థ్రెట్ ఏ రేంజ్లో ఉండబోతోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అమెరికాపై కల్లో కూడా గెలవలేము అని తెలిసినా ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇరాన్పై యుద్ధం ఎప్పుడో గెలిచేశాం అని ట్రంప్ 11వ ప్రకటించుకుంటారు. ఇరాన్ మీదికి ఇజ్రాయెల్ని ఉసిగొల్పిన అమెరికానే ఇప్పుడు ఇక చాలు, ఇరాన్ని వదిలిపెట్టమని బతిమలాడుకుంటుంది. ఆ వెంటనే ఏదో ఒక కుంటి సాకుతో ఇరాన్ మీదకి అమెరికానే మిజైళ్లతో దొంగ దెబ్బతీస్తుంది. 3 మూర్ఖుల మధ్య జరిగే ఈ అర్థం లేని యుద్ధానికి ప్రపంచమంతా మాటల్లో చెప్పుకోలేనంత మూల్యం చెల్లించుకుంటోంది. 6 నెలల నుంచి కొనసాగుతున్న నాన్ స్టాప్ నాన్ సెన్స్ ఇదిగో ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చిందా? ట్రాజడీ ఏంటంటే యుద్ధంతో ప్రమేయమే లేని సామాన్యుడే ఇక్కడ ఎక్కువగా దెబ్బైపోతున్నాడు. శుద్ధపూసలా పోసుకొడుతున్న అమెరికా తాను ఒట్టి యుద్ధ పూసనని మళ్లీ ప్రూవ్ చేస్తుంది. చిన్న గ్యాప్ ఇచ్చా చిటికలో వచ్చేస్తా అన్న ట్రంప్ అన్నంత పని చేశాడు. ఫలితం ఊహించింది. పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. తమ అపాచీ హెలికాప్టర్ ని కూల్చేసినందుకే తెగగింజుకుని ఇరాన్ పై విరుచుకుపడింది అమెరికా. 49 టోమహాక్ మిసైళ్లతో ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఛిద్రం చేసినట్టు చెప్పుకుంది. దక్షిణ ఇరాన్లోని మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ నగరాల్ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి మరీ కొట్టింది. కేవలం ఆత్మరక్షణ కోసమే దాడులు చేసినట్టు సెంట్రల్ కమాండ్ చెప్పుకుంటున్నా ట్రంప్ లోపలున్న యుద్ధ కాంక్ష మళ్లీ జడలు విప్పినట్టు క్లియర్ గా తెలుస్తోంది. ఇరాన్ మాత్రం తక్కువ తిందా? గల్ఫ్ ప్రాంతాన్ని ఎరుపెక్కించింది. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికన్ ఎయిర్ బేస్లపై డ్రోన్లతో తెగబడింది. అక్కడితో ఆగలేదు. హార్ముజ్ జలసంధి దగ్గర మళ్లీ చెక్ పోస్ట్ అడ్డంగా పెట్టింది. అమెరికా యుద్ధ నౌకల సాయంతో వెళుతున్న 2 చమురు ట్యాంకర్లపై బాంబుల వర్షం కురిపించింది IRGC. సో మధ్యప్రాచ్యంలో యుద్ధ కథ మళ్లీ మొదటికొచ్చింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయడంతో ప్రపంచమంతా మళ్లీ ఉలికిపాటు. అమెరికా మాయా నటనలో మాత్రం మార్పు లేదు. యుద్ధం నిజం, సంక్షోభం నిజం, నేను యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించట్లేదు అన్నది మాత్రం అబద్ధం అని పాడిన పాటే మళ్లీ పాడుతున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ సరఫరా ఆగకుండా నేనే మేనేజ్ చేశా. మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురు, డజన్ల కొద్దీ షిప్పుల్ని నేనే కదా తెప్పించా, లేదంటే ఈ పాటికి ధరలు మంటెక్కిపోయేవి అని కాకి లెక్కలు చెప్తున్నారు ట్రంప్. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ముడి చమురు కొరత మళ్లీ భయపెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగుపెట్టడంతో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, నేల చూపులు చూస్తున్న బంగారం ధరలు జనసామాన్యాన్ని మళ్లీ పిచ్చెక్కిస్తున్నాయి. నిత్యావసరాల కృత్రిమ కొరత ఏర్పడి ధరలు మండే ప్రమాదం ఉంది. భారతదేశానికి ఇంకొక విశేషం ఏంటంటే కొత్త ఏరియాస్ నుంచి చమురు అందటం, వెనజువేలా లాంటి దేశాల నుంచి అందటం మొదలుపెట్టింది. ఇంకో నెలకి పూర్తి సప్లై ఆ ప్రదేశాల నుంచి వస్తాయి. కొంచెం ఖర్చు ఎక్కువ మీద. అందువల్ల ఇప్పుడు జరిగే యుద్ధం కొంచెం ఆయిల్ $2, $3 పెరగచ్చు, కానీ విపరీతంగా పెరగదు. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేసి ఇరాన్ జలసంధిని మూసేసామన్నారో $300 అయిపోతుంది ఆయిల్ అనుకున్నారు. ఇప్పుడు ఇంకా 94 ఉన్నది. కాబట్టి ప్రపంచమంతా కొత్త సోర్సెస్తో అడ్జస్ట్ అయిపోతుంది. అటు హార్ముజ్ జలసంధి దగ్గర టెన్షన్లు కంటిన్యూ అవుతున్నాయి. 20 మంది నావికులతో వస్తున్న MT జల్వీర్ అనే ఇండియన్ కమర్షియల్ నౌకపై ఒమన్ కోస్ట్ లో వరుసగా 3 సార్లు US మిసైల్స్ దాడులు చేశాయి. 3 ఇండియన్ సేలర్స్ చనిపోవడంతో ఇండియా అలర్ట్ అయింది. దాడులు వెంటనే ఆగాల్సిందే అని అమెరికాకి అల్టిమేటం ఇచ్చింది మన విదేశాంగ శాఖ. హార్ముజ్ జలసంధిని బేషరతుగా తెరిస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని, జనసామాన్యానికి ఊరట దక్కుతుందని హెచ్చరించింది. కానీ పరిస్థితులైతే ఇప్పట్లో చక్కబడేలా లేవు. ఈ పరేషాన్ల ప్రభావం మన దేశంపై భారీగానే ఉండొచ్చని సంకేతాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. మీరు గమనించే ఉంటారు,
ఎల్పీజీ కన్స్యూమర్లకి నిన్న మొన్న సుత్తిమెత్తగా వరుసబెట్టి 2 హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఎస్, బీపీఎల్ ఫ్యామిలీలకి సైలెంట్ గా షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఏడాదికి 9 ఎల్పీజీ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని 4 సిలిండర్లకి తగ్గించింది. దేశంలోని 10.5 కోట్ల పేద కుటుంబాలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. అటు మెట్రోపాలిటన్ సిటీస్లో కమర్షియల్ సిలిండర్ ధరని ఏకంగా 195 రూపాయలు పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. పశ్చిమాసియాలో టెన్షన్లు, పెరిగిన గ్యాస్ ఇంపోర్ట్ ఖర్చులు, సరఫరాలో ఒత్తిళ్లు, ధరల పెరుగుదల వీటినే కారణాలుగా చూపుతోంది ప్రభుత్వం. 6 నెలల కిందట మొదలైన యుద్ధం తాలూకు భయాలు, ఆర్థిక నీలినేడలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నమాట. మరి ఇప్పుడు మళ్లీ మిడిల్ ఈస్ట్ మంటెక్కుతోంది. రేపటి రోజున పరిస్థితి ఏంటి? సప్లై చైన్ మళ్లీ చెడిపోవటం పక్కా. సరుకు కొరతలు సృష్టించే సిండికేట్ గాళ్లు ఎవరెడీగా ఉంటారు. సో క్రోకోడైల్ ఫెస్టివల్ సెకండ్ హాఫ్ కమింగ్ సూన్ అనుకోవచ్చా? ముఖ్యంగా మన దేశంలో మిడిల్ క్లాస్ నడ్డి విరగ్గొట్టబోతోంది మధ్యప్రాచ్యంలో యుద్ధం. దిగొచ్చిన బంగారం 3 నెలల్లో 17,000 డౌన్. మంటెక్కిస్తున్న ముడి చమురు డిమాండ్. 10 రోజుల్లో 4 సార్లు పెరిగిన పెట్రోల్ ప్రైస్. 100ని టచ్ చేస్తానంటున్న రూపీ వాల్యూ. నష్టాల్లోనే ముగుస్తున్న స్టాక్ మార్కెట్లు. దేశంలో అన్నీ ముంచేసెతునములే. నషాళానికి అంటుతున్న యుద్ధ భయం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే మోత మోగిపోతున్నాయి పెట్రోల్ రేట్లు. యుద్ధ తాకిడిని, ముడి చమురు ధరల్ని కారణంగా చూపెట్టి 10 రోజుల గ్యాప్ లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115 మార్క్ క్రాస్ చేసింది. విశాఖపట్నంలో అయితే 116 రూపాయలతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ అయింది. ఐటీ ఉద్యోగుల నుంచి రోజువారీ కూలీల వరకు కనిపించకుండా పడే పెను భారం ఇది. ప్రతి నెల పెట్రోల్ కోసం 500 రూపాయలు ఖర్చు పెట్టే సగటు 2 వీలర్ ఈ ధరల పెంపుతో బెంబేలెత్తిపోతున్నాడు. సొంత బండిని బయటికి తీయడమే మానేశాడు. పెట్రోల్ బడ్జెట్ పెరగటంతో గిగ్ వర్కర్ల ఆదాయం కూడా దారుణంగా పడిపోయింది. చమురు ధరల దెబ్బతో రవాణా రంగం నిలువునా కుదేలైంది. నిత్యావసరాల ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. మనకు ఒక మంచి అడ్వాంటేజ్. ఎక్కడ తప్పు చేసామంటే మనం ఎక్కువ చమురు మీద ఆధారపడి ఉన్నాం. ఎలక్ట్రిసిటీ మీద అంత ఆధారపడలేదు. వాటర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ చేయట్లేదు. సోలార్ ఎనర్జీ వాడతలేదు. ఇవన్నీ చేయొచ్చు. తర్వాత ప్రభుత్వం కూడా చేయవలసింది ఏంటంటే 2014 నుంచి 2025 వరకు ప్రపంచంలో ఆయిల్ $40-50 బ్యారెల్కి ఉంటే మన మీద $150 బ్యారెల్ ఉన్నప్పుడు ఎంత ఉండేదో అంత ఖర్చు మన నుంచి తీసుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ తగ్గించాలి. ఓ సంవత్సరం కొద్దిగా గవర్నమెంట్ ఆదాయాలు తగ్గినా ప్రజల చేతిలో డబ్బు ఉండేటట్టుగా చేయాలి. ఎల్పీజీ ధరలతో మధ్యతరగతి ఇంట్లో వంట ఖర్చు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇప్పటికే సగానికి పైగా మూతపడ్డాయి. ఉన్నవి కూడా రేట్ కార్డ్ మార్చేసి కన్స్యూమర్ నెత్తిన బాధేస్తున్నాయి. నగరాల్లో నెలకి 25,000 లోపు సంపాదనతో బతుకుబండి ఏడుస్తున్న మిడిల్ క్లాస్ కుటుంబాలే ఎక్కువ. వీళ్ళందరి బడ్జెట్లు 3.5 నుంచి 4,000 దాకా పెరిగినట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అటు పసిడి మార్కెట్ ని కూడా తగులుతోంది వార్ఫియర్. గత ఏడాది నుంచి దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయి. యుద్ధ భయాలు, జియో పాలిటిక్స్ లో వస్తున్న పెను మార్పులు మళ్లీ బులియన్ మార్కెట్ ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. మార్చి నెలలో 166,000తో ఆల్ టైమ్ హైని టచ్ చేసిన బంగారం ధర 3 నెలలు తిరిగేసరికి పీచే మూడ్ కొట్టింది. 149,000కి దిగొచ్చి 3 నెలల కనిష్టానికి చేరుకుంది పసిడి ధర. 100 రోజుల గ్యాప్ లో ఏకంగా 17,000 తగ్గడంతో గోల్డ్ ఇన్వెస్టర్ల గుండెలు గుబేల్మంటున్నాయి. ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే సమీప భవిష్యత్తు దారుణంగా ఉండబోతోందా? అంతర్జాతీయంగా జరుగుతున్న లేకపోతే ఇరాన్తో యుద్ధం కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ పరిణామాల మీద జనరల్గా గోల్డ్ మీద అందరూ సేఫ్ హేవెన్ కింద దాన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో పెట్రోల్ మీద ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా గోల్డ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే టెంపరీ ఫేజ్ కిందే మనం చెప్పాలి. క్రూడ్ ఆయిల్ సరఫరా డిస్టర్బ్ కావడానికి, బంగారం ధర పెరగడానికి డైరెక్ట్ లింకే ఉంది. బ్యారెల్ కి $93 దగ్గర కదులుతున్న ముడి చమురు ధర గ్లోబల్ మార్కెట్ లో రిస్క్ సెంటిమెంట్ ని పెంచేసింది. అటు సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లలో దూకుడు తగ్గించాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు మిడిల్ ఈస్ట్ టెన్షన్లేగా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ లేదు, ఈ వోలటైల్ స్టేజ్ రాబోయే 90 days వరకు ఇలాగే ఉండొచ్చు. తర్వాత మనకి అంతర్జాతీయ పరిణామాలను బట్టి గోల్డ్ ధరల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా మనం చూడాల్సింది భారతదేశం మీద దీని మీద ఉండే ప్రభావం ఏంటి అని. భారతదేశం ఒక టిపికల్ క్యారెక్టర్, ఇక్కడ మన ఇండియన్ సినారియో టిపికల్గా ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే డాలర్ రేట్. సో లాంగ్ యాజ్
డాలర్ రేటు లేదు రూపీ రేటు ఇన్ కంపారిజన్ టు డాలర్ పడిపోతూ ఉంటాయి. అంటే సపోజ్ మనం 95 రూపాయలు ఉంది, సో అంత డాలర్ రేట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మన బంగారం ధరలు కూడా హైదరాబాద్లో కానీ లేకపోతే ఇండియాలో కానీ నిలకడగా ఉంటాయి. మిడిల్ ఈస్ట్ లో మళ్లీ రాజుకున్న మంటలు దేశంలో వ్యవసాయాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ సిచ్యువేషన్లను సాకుగా చూపుతూ ఎరువుల కంపెనీలు రెచ్చిపోతున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల రేట్లు బస్తాకి 300 రూపాయలు పెరిగి లబోదిబో అంటున్నాడు సగటు రైతు. మన దేశంలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు పశ్చిమాసియా దేశాల నుంచే రావాలి. పైగా యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవటంతో ఆ ప్రభావం నేరుగా రైతుపై పడుతోంది. మిడిల్ ఈస్ట్ లో మెగా వార్ సీరియల్ ఇంకా ఎన్నాళ్ల యుద్ధాన్ని మనం భరించగలం? మోదీ దగ్గరున్న ప్లాన్ బి ఏంటి? డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హార్మోజ్ జలసంధిని బేషరతుగా మూసివేయడమైనది. అన్ని దేశాల వాణిజ్య నౌకలకు ఇకపై నో ఎంట్రీ అని ఇరాన్ ప్రకటించగానే క్రూడాయిల్ ధరలు ఒక్క రోజులోనే 2% ఎగబాకాయి. రెండో రోజు, మూడో రోజు పెరగటమే తప్ప తగ్గుడే ఉండదు. బ్యారెల్కి $110కి చేరొచ్చని ఒక అంచనా అయితే ఉంది. పైగా ఆయిల్ ట్యాంకర్ల మీద IRGC మిజైళ్లు కురిపిస్తోందని తెలియగానే హార్మోజ్ దగ్గర షిప్పుల మూవ్మెంట్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ లో మొదటిగా నిలిచేది మన ఇండియానే. ఎందుకంటే మన ముడి చమురు అవసరాల్లో 80% పైగా విదేశాల నుండే దిగుమతయ్యేది. పైగా క్రూడ్ ఆయిల్ని డాలర్లలోనే కొనుగోలు చేయాలి. ఇదే సమయంలో రోజు రోజుకి డాలర్ బలపడుతోంది. మరి బక్క చిక్కుతున్న రూపాయితో మనకి భారీ నష్టం తప్పదా? హార్మోజ్ మళ్లీ తెరుచుకునేంత వరకు మనకు పరేషాన్లేనా? ఇరాన్ మిలిటరీ గందరగోళంలో ఉంది. ఇరాన్ నేవీ, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఉందో లేదో కూడా తెలీదు అని ట్రంప్ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. శాంతి ఒప్పందానికి ఒప్పుకోనందుకు ఇంతకింత అనుభవిస్తారంటూ ఇరాన్కి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. అటు ఇరాన్ మాత్రం గల్ఫ్ రీజియన్లో సత్తా చాటుతోంది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లో అమెరికన్ స్థావరాలు చిత్తవుతున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈ యుద్ధం ఆగుతుందన్న గ్యారంటీ ఏ కోసానా లేదనేగా. అమెరికాకు 100 రోజులు దాటిపోయిన యుద్ధంలో దిగబడిపోతుంది అక్కడ ఇసుకలో అని అలరైపోతున్నారు. కాబట్టి ఇంకా తప్పించుకోవాలి, ఆప్ చేయాలి. ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్యన కొంచెం సెటిల్మెంట్ టెంపరీగా చేద్దామన్నా కుదరట్లేదంటే మూడో పార్ట్నర్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఉన్నది. ఇజ్రాయెల్కి తెలిసింది ఏమిటంటే ఇప్పుడు కనుక ఈ రూపంలో యుద్ధం ఆగిపోతే ఇజ్రాయెల్కి ఎక్కడ లేని ప్రమాదం వచ్చేస్తుంది. తర్వాత ఇరాన్కి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కలవ చేసుకోడు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆ ఏరియాకు వచ్చి యుద్ధం చేయడు. ఉన్న అరబ్ రాష్ట్రాలు కూడా, దేశాలు కూడా ఎవరైతే ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళు కూడా విరమించుకుంటారు విరోధం ఇరాన్తో అని తెలిసి యుద్ధం ఆగటం కష్టం. ఫ్రోజన్ వార్ స్టవ్ను సిమ్ములో పెట్టడం అంటారే, అదే ఇది. మంట మండుతూనే ఉంటుంది, కుక్కర్లో వంటకం ఉడుకుతూనే ఉంటుంది, ఏదీ ఆగిపోదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అచ్చంగా అదేగా జరుగుతోంది. ఇక్కడ ఎవ్వరూ గెలవరు, ఎవ్వరూ ఓడిపోరు. శాంతి ఒప్పందం కుదరదు, యుద్ధము ఆగదు. అమెరికా శక్తివంతమైన దేశమే, ఇందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. గాయపడ్డ సింహంగా ఇరాన్ కూడా శక్తిని కూడదీసుకుంటూనే ఉంది. హార్మోజ్ జలసంధి మీద పట్టు బిగించి అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల్ని కూడా ఆర్థికంగా నష్టపరచడంలో ఇరాన్ ప్రతిరోజు గెలుస్తూనే ఉంది. పశ్చిమాసియాలోని బేస్ క్యాంపుల్ని ధ్వంసం చేసి అమెరికాకు క్లియర్ విక్టరీ దక్కకుండా ఆపుతూనే ఉంది. తమ న్యూక్లియర్ ప్రోగ్రాం, తమ సార్వభౌమాధికారంపై ఇరాన్ రాజీ పడే మూడ్లో లేదు. అటు ట్రంప్ దగ్గర కూడా ఓటమిని అంగీకరించేంత పెద్ద మనసు లేదు. సో ఈ యుద్ధం మెగా సీరియల్లా కొనసాగుతూనే ఉంటుంది. అందాక హర్మూజ్ దగ్గర టెన్షన్లు కొనసాగుతాయి. ప్రపంచానికి పరీషాన్లు కంటిన్యూ అవుతాయి. SBI కావచ్చు, మిగతా చేస్తున్న అంచనాల ప్రకారం హార్మోజ్ జలసంధి మూసివేస్తే దాదాపు 100 నుంచి 110 పర్ బ్యారెల్గా పెరగవచ్చని చెప్పేసి కూడా క్రూడ్ ఆయిల్ ధరలను అంచనా వేస్తున్నాయి. ఒకవేళ హార్మోజ్ జలసంధిని కనుక తెరిచినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు $70 నుంచి $80 పర్ బ్యారెల్గా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనాలు వస్తున్నాయి. అటు భవిష్యత్తులో యుద్ధ భయం పెరగకుండా ప్రత్యామ్నాయ చర్యల్ని వెతుకుతోంది కేంద్ర ప్రభుత్వం. పొదుపు చర్యలపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును దేశ ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అటు ఇథనాల్, పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడకుండా ఇథనాల్ బ్లెండింగ్ ని ప్రోత్సహించడానికి ఇలా నానాయాతన పడుతున్నాయి ప్రభుత్వాలు. కానీ ఇవన్నీ తాత్కాలిక చర్యలే. ఇప్పటికిప్పుడు ఇంధన ధరలు తగ్గించి కన్స్యూమర్ కి రిలీఫ్ నిచ్చేవైతే కాదు.
చమురు ధరలు పెరగడం ఒకవైపు, అదే అస్థిరంగా కొనసాగుతూ ఉండటం, బంగారం ధరలు కూడా పడిపోతూ ఉండటం మనము ప్రపంచ దేశాల్లో గమనిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కావచ్చు, ద్రవ్యోల్బణము, అదేవిధంగా దిగుమతి బిల్లు అనేటువంటిది కూడా ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలంటే అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఒక కొలికి వచ్చినట్లయితే ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థిరత్వానికి, ఆర్థిక పరిపుష్టతకు ఆలోచనలు, ప్రణాళికలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ఇండియాను అన్ని వైపుల నుంచి కష్టాలు తరుముకొస్తున్నాయి. ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు కుషన్లా ఆదుకునే వ్యవసాయ రంగం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షపాతం తక్కువగా ఉంటుందని ఐఎండీ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఒకవేళ చాలినన్ని వర్షాలు కురిసినా కావలసినంత ఎరువు దొరక్కపోవడం ఇంకో సమస్య. ప్రపంచంలోకెల్లా రెండో అతిపెద్ద ఎరువుల వినియోగదారుగా ఇండియాకు పేరుంది. కానీ విదేశీ ఎరువులపైనే ఎక్కువగా ఆధారపడే ఇండియాకు ఇరాన్ వార్ పెద్ద తలనొప్పిగా మారబోతోంది. ఇటు 8% పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం సామాన్యుడిపై ధరల భారం తప్పదని తేల్చేసింది. రాబోయేది మరింత గడ్డుకాలమా అనే ఆందోళన సామాన్య ప్రజానీకంలో క్లియర్గా కనిపిస్తోంది. మొదట్లో బిల్లారంగాలాగా కలిసి చెలరేగాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వీటి మధ్యనే దూరం పెరిగింది. ఇరాన్ని వదిలేయమని నెతన్యాహుకి ట్రంప్ నుండే వార్నింగ్ వెళుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ని ట్రంప్ ఎంతకాలం కంట్రోల్లో ఉంచగలుగుతారు? దీనిపైనే యుద్ధం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇటు హార్మోజ్ రూట్ మీదే ఆధారపడకుండా వెనుజులా లాంటి మిగతా దేశాల నుండి చమురు కొనుగోళ్లపై దృష్టి పెట్టింది ఇండియా. నథింగ్ టు వరీ అని భరోసా ఇస్తోంది. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.